ఒకానొకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఏ మగవాని చేతిలో నాకు మరణం ఉండకూడదు అని కోరాడు మహిషుడు. ఆ వర గర్వంతో అతని అహంకారం ఆకాశాన్ని అంటింది. ఆ శక్తితో మహిషుడు తన రాక్షస రూపంలో విలయతాండవం చేశాడు. అతని అడుగుల కింద భూమి కంపించింది. అతని రాక్షస సైన్యం ముల్లోకాలపైకి దండెత్తింది. దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి దేవతలను స్వర్గం నుండి తరిమికొట్టాడు. దిక్కుతోచని స్థితిలో దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తులను శరణువేడారు. మహిషుని దురాగతాల నుండి లోకాలను రక్షించమని కన్నీళ్లతో ప్రార్థించారు. దేవతల మోరా విని త్రిమూర్తుల నుండి, ఇతర దేవతల నుండి ఒక దివ్యమైన తేజస్సు వెలువడింది. ఆ శక్తిలన్నీ ఏకమై ఒక ప్రకాశవంతమైన మహాశక్తివంతమైన శక్తిపుంజంగా మారాయి. ఆ తేజస్సు నుండి సర్వశక్తి స్వరూపిణి లోకమాత ఆదిపరాశక్తి దుర్గామాత ఆవిర్భవించింది. దేవతలందరూ తమ ఆయుధాలను ఆమెకు సమర్పించారు. ఆమె సింహవాహిని అయి యుద్ధానికి సిద్ధమైంది. యుద్ధభూమిలో అడుగుపెట్టిన దుర్గాదేవిని చూసి మహిషుడు అపహాస్యం చేశాడు. ఒక స్త్రీ తననేమి చేయగలదని గర్వంతో నవ్వాడు. కాని అమ్మవారి పరాక్రమం ముందు అతని సైన్యం నిలవలేకపోయింది. ఆగ్రహించిన మహిషుడు తన మాయారూపాలతో ఆమెపై భీకరంగా దాడి చేశాడు. అతని మాయలన్నింటినీ ఛేదించి చివరికి తన నిజరూపమైన మహిషంగా వచ్చిన అసురుణ్ణి అమ్మవారు తన త్రిశూలంతో సంహరించింది. ఆ క్షణం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచింది. మహిషాసురమర్దినిగా కీర్తించబడింది. యుద్ధం ముగిసింది. రౌద్రరూపం వీడి శాంతస్వరూపిణి అయిన జగన్మాతను దేవతలందరూ కీర్తించారు. ఆమె తన కరుణామృతమైన చూపులతో సమస్త విశ్వాన్ని, సకల జీవులను దీవించింది. ధర్మం గెలిచింది. లోకాలకు శాంతి లభించింది. Thank you for watching. Please subscribe for more videos.